నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. హల్లెలూయా. దేవుడంటే భయభక్తులు ఉన్నవారికి కలిగే మేళ్ళేంటో కీర్తన గ్రంథం 128 అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడంటే మనకి భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఎలాగో, ఒక విశ్వాసి దేవునిలో ఎదగాలన్నా, ఆశీర్వదించబడాలన్నా భయము, భక్తి అలాగే. దేవుడు చూస్తున్నాడనే భయం, దేవుడు వింటున్నాడనే భయం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ఈ లోకం మాలిన్యాన్ని మనకు అంటించుకోకుండా బ్రతకడం భక్తి. మనం లోకంలో ఉంటాం కానీ లోకం మనలోకి రాకూడదు. చూడండి, పడవ నీటిలో వెళ్తుంది కానీ నీళ్లు పడవలోకి వస్తే ఆ పడవ మునిగిపోతుంది. ఏరోప్లేన్ గాల్లోనే ఎగురుతుంది కానీ ఆ గాలి లోపలికి వస్తే ఏరోప్లేన్ కూలిపోతుంది. మన జీవితంలో మనం లోకంలోనే ఉంటాం కానీ లోకం మనలోకి రాకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవిస్తామని. దేవుడు మన కష్టానికి ప్రతిఫలం ఇస్తారు, మన ప్రయాసకు ప్రతిఫలం ఇస్తారు. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు. మీరు చేసే పనిని దేవుడు దీవిస్తాడు, దాని చుట్టూ దేవుడు తన కంచెను ఉంచుతాడు.